ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నో పథకాలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనిలోనే భాగంగా చాలామంది పిల్లలు బడిబాట కార్యక్రమం స్కూళ్ళల్లో చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఎక్కడ చూసిన స్కూళ్ళల్లో పిల్లలతో అయితే కలకలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పిల్లలే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. కరీంనగర్ జిల్లాలోని చెట్లబుత్కూరులోని స్రవంత్ అనే టీచర్ అయితే తను కూడా అదే స్కూల్లో వచ్చి ఆ టీచర్గా పనిచేస్తూ తన పిల్లల్ని కూడా ఆ స్కూల్లోనే చెప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఏంటి అసలు ఒక ప్రభుత్వ టీచర్ అయ్యి తన పిల్లల్ని కూడా ప్రభుత్వ స్కూల్లో చదువు చాలామంది వాళ్ళు తలుసుకుంటే కార్పొరేట్ స్కూళ్ళలో చదివించవచ్చు. మరి తను ఎందుకు ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్న విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మేడం నమస్కారం మేడం, చెప్పండి మేడం. అంటే మీరు అంటే ప్రభుత్వ ఉద్యోగి, మీరు తెలుసుకుంటే మీ పిల్లలు కార్పొరేట్ స్కూల్, కానీ మీరు చెప్పే స్కూల్లోనే ఈ స్కూల్లో మీ పిల్లలు చేయించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? జాయిన్ చేసినందుకైతే చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు మా స్కూల్లో అయితే స్ట్రెంత్ బాగానే ఉంది, కానీ చాలా స్కూళ్ళలో స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఇప్పుడు మేము ఇక్కడ మా స్కూల్లో టీం చాలా బాగుందన్నమాట. 6 స్కూల్ అసిస్టెంట్స్ ప్లస్ 2 ఎడ్జిటీస్ అందరూ మంచి వెల్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. సో ఇంత మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. మీరు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకొని ఊళ్ళో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు, సరే స్కూల్లో టీచర్స్ సరిగ్గా లేరనో ఫెసిలిటీస్ లేవనో మనం దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్కి వెళ్తే అది వేరే విషయం. కానీ ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ మీరు డబ్బులు వేస్ట్ చేసుకొని ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు, మా స్కూల్కి పంపించండి అని అడగడానికి వెళ్దామంటే ఆబ్వియస్గా ఫస్ట్ వచ్చే మొదటి ప్రశ్న ఏంటి సార్? మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? సో వాళ్ళకి ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా మనమే మన పిల్లల్ని జాయిన్ చేసి వేరే వాళ్ళని ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి మీరు కూడా రండి, కావాలంటే నేను కూడా మా పిల్లల్ని ఇక్కడే చదివిస్తున్నా చూడండి, పిల్లలకి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుంది, సహజ వాతావరణంలో చదువుకుంటారు, ఎటువంటి ఒత్తిడి ఉండదు. సో ఇవన్నీ చెప్పడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో పిల్లల్ని జాయిన్ చేశాను సార్. అంటే చాలా మంది తల్లిదండ్రులకు అపోహంటారు, ప్రభుత్వ స్కూల్లో పిల్లల్ని పట్టించుకోరు, అసలు ఏం చెప్పాలని అంటున్నారు. కానీ ప్రభుత్వం అయితే దీనికి ఎన్నో లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. పిల్లలు కొంచెం రాకపోవడానికి గల కారణం అంటే టీచర్లు సరిగ్గా ఎప్పుడు టైంకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి వారికి మీరు ఏం చెప్తారు? సార్ అది కూడా నిజానికి దూరం నుండి చూస్తే దూరపు కొండలు నునుపు అన్నట్టు, దూరం నుండి చూసే వాళ్ళకి టీచర్లు పని చేస్తలేరు అనిపిస్తుంది. టైం దాటి వెళ్ళి వస్తారు, టైంకి రారు, టైం మెయింటైన్ చేయాలి అనుకుంటారు. కానీ నిజానికి అందరు టైంకే వచ్చి టైంకి వెళ్తారు. చాలా డెడికేటెడ్ వర్క్ చేసే ఉపాధ్యాయులు ఉన్నారు. టీచర్స్ ఏమో సబ్జెక్ట్కి ఎంతమంది టీచర్స్ అంతమంది ఇస్తారు. సో అప్పుడు మనం ఆ వర్క్స్ కోసం ఎవరో ఒకరు అలర్ట్ చేయాల్సి ఉంటుంది. బయట ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళడానికి తల్లిదండ్రులు అలా ఇలా వచ్చినప్పుడు టీచర్స్ ఫోన్లు పట్టుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, మేడం ఎప్పుడు ఫోనే చూస్తుంది, తను ఏం వర్క్ చేయదేమో అనుకుంటారు. కానీ టీచింగ్ వర్క్స్తో పాటు నాన్ టీచింగ్ వర్క్స్ కూడా చాలా ఉంటాయి. అవన్నీ కూడా టీచర్ల మీదనే పడుతుంది. పిల్లలు ఏం చదువుతున్నారు? మా పాప 6th క్లాస్ సార్, బాబు 4th క్లాస్. ఇంతకుముందు విశ్వశాంతి స్కూల్లో చదివింది సార్, కరీంనగర్. అక్కడ కూడా స్టడీ బాగానే ఉంటుంది, అదే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. బట్ పిల్లల్ని మా స్కూల్కి పంపించండి అని అడగడానికి అంటే ముందు వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తారు కదా, సో ఎవరికి క్వశ్చన్ చేసే అవకాశం ఇవ్వద్దు అని నేను తీసుకొచ్చిన సార్. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా వర్క్ చేస్తున్నా సార్, మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తాను. ఐఐటి నీట్ ఫౌండేషన్ అనేది 6th నుండి ఇక్కడ లేకపోవచ్చు, కానీ బేసిక్స్ అయితే ఉంటాయి. వాళ్ళకి ప్రాపర్ బేసిక్స్ ఉంటే మనం 10th నుండి కూడా మనం ఐఐటి చదువుకోవచ్చు. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మామూలుగా ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ అని ఐఐటి అని అట్లా ఉండేది. కానీ ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు ఐఐటిలో సీట్ సాధించాలని 6th నుండే పిల్లల మీద ప్రెషర్ పెట్టి ఇప్పటి నుండే 6th క్లాస్ నుండి మీరు బయట చూసుకుంటే ఐఐటికి ఒక్కొక్క కార్పొరేట్ స్కూల్లో లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి కూడా చూడండి, యుద్ధం అనేది సమఉజ్జులతో జరగాలి. ఇప్పుడు ఐఐటి ఎగ్జాము దేశం మొత్తం ఒకటే కామన్ ఎంట్రన్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వ్యక్తికి కార్పొరేట్లో 6th నుండి ఐఐటి చదివిన వ్యక్తిని కంపేర్ చేయడం చాలా తప్పు. సో ఇక్కడ కరికులం అనేది గవర్నమెంట్ చేంజ్ చేయాలి. లేదు, గవర్నమెంట్ స్కూల్లోనైనా ఐఐటిని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే మేము కూడా వెల్ క్వాలిఫైడ్ ఉన్నాం, మేము చెప్పగలుగుతాం. ఫిజిక్స్ వాళ్ళు కావచ్చు, కెమిస్ట్రీ వాళ్ళు, మేము మ్యాథ్స్ వాళ్ళం చెప్పగలుగుతాం. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లోనైనా ఐఐటి క్లాసెస్ ఇంట్రడ్యూస్ చేయండి. లేదంటే బయటనైనా 10th వరకు ఎటువంటి ఐఐటి నీట్ ఫౌండేషన్ పెట్టవద్దు. అందరికి సేమ్ కరికులం ఉండేలా చూస్తే బాగుంటుంది సార్. మరి ఐఐటి నీట్ మీ పిల్లలు తట్టుకుంటారా అని అడుగుతున్నారు. మరి ఎంతమంది ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఇంటర్లో 950, 960, 970, 980 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఐఐటి క్లాస్ చేసారు? అందులో కొద్దిమంది అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎంసెట్ కూడా క్వాలిఫై కాలేదు.
అంటే 9th లో 990 మార్క్స్ స్కోర్ చేసి ఎంసెట్లో క్వాలిఫై కాలేదు అంటే దాని అర్థం ఏంటి? అంటే బట్టిపై నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంది సార్. సో దాన్ని కూడా పిల్లల మీద ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు. మన దేశంలో చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి ఈ సొసైటీలో. ఐఐటి నీట్ ఓన్లీ ఇంజనీర్ ఇంకా వైద్య వృత్తే కాదు, చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఆ ప్రొఫెషన్స్ కావాలంటే మనం ఏ కోర్స్ అయినా మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో దాని మీద దృష్టి పెడితే పిల్లలు చాలా సంతోషంగా నేర్చుకుంటారు. పిల్లవాడు ఎప్పుడైనా వేరే వాళ్ళ భయం వల్ల వేరే వాళ్ళ కోసం చదువుకునే కన్నా వాళ్ళు ఇష్టంగా చదువుకున్న పిల్లలు చాలా సంతోషంగా ఈజీగా నేర్చుకుంటారు. ప్లస్ వాళ్ళు అనుకున్న రంగంలో డెఫినెట్గా అభివృద్ధి చెందుతారు. ఎట్లా చెప్తారు టీచర్స్? అంటే మీ అమ్మగా కాకుండా ఒక టీచర్ ఎట్లా చెప్తారు వీళ్ళందరూ? నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? మ్యాథ్స్ అంటే ఇష్టం. మీ అమ్మ కూడా మ్యాథ్స్ చెప్తుంది. అంటే ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు? అంటే ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది? ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు నువ్వు ఏ స్కూల్లో చదివినావు? ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 4th. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కు ప్రభుత్వ స్కూల్కు మధ్య చదువుతున్నావు. అంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చి చదువుకుంటావు. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? నువ్వేమవుతావు? కలెక్టర్ అవుతావా? ఓకే. చూసారు కదా, అంటే ముందుగా పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి. ఖచ్చితంగా మన పిల్లలు ఎక్కడ చదువుతారు అనే క్వశ్చన్ వస్తుందని, కాబట్టి ఆ క్వశ్చన్ రాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి పిల్లల తల్లిదండ్రులకి పిల్లల్ని మా స్కూల్కి పంపించండి అంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. కాబట్టి అలాంటి క్వశ్చన్ ఎవరైనా క్వశ్చన్ వేయకుండా ఆన్సర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నాతో పాటు నా పిల్లలు కూడా ఇదే ప్రభుత్వ స్కూల్లో చేర్పించడం కూడా జరిగింది. నాతో పాటు మంచి ఇక్కడ టెట్ బీఈడి రాసి మంచి అనుభవజ్ఞులను ఉపాధ్యాయురాలు కూడా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు ఫస్ట్ నుంచి 10th వరకు ఇంగ్లీష్ మీడియాలు కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే ఏకరూప దుస్తులు కావచ్చు, నోట్బుక్స్, అలాగే టెక్స్ట్ బుక్స్, మిడ్ డే మీల్స్, ఇవన్నీ సౌకర్యాలు ఉన్న నేపథ్యంలో పిల్లలు ఇక్కడ చదివించడం చాలా బాగుంటుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే లక్షలు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదివించడం, అక్కడ 10th ఇంటర్మీడియట్ చదివిన టీచర్స్ మాత్రమే ఉంటారు. ఇక్కడ మేము అనుభవజ్ఞ టీచర్లు ఉండడం చేత మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చేసి చదువుతాం. కానీ మీరు కూడా మీ పిల్లల్ని కూడా ఇప్పటికైనా మించిపోలేదు ప్రభుత్వ స్కూళ్ళలో చదివించి మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ టీచర్ ఎంతవరకు ఆదర్శంగా నిలుస్తూ తనతో పాటు తన పిల్లలతో పాటు ఇంకా చాలామంది స్కూల్కి రావాలని చాలా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఇలాంటి వాళ్ళు మనం కూడా అభినందించే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ లోకలైకి, కరీంనగర్.